ముఖ్యంగా ఈ ఎగ్జాక్ట్‌లీ యూత్ జనరేషన్‌లో ఉంటుంది. నిన్ను బెదిరింపు కాల్స్ వస్తుంటాయి. నిన్ను చంపేస్తానని, నిన్ను కిడ్నాప్ చేస్తానని, లేదా నీకు అనేక రకాలుగా ఇబ్బంది పెడతానని చెప్పి బెదిరింపు కాల్స్. మీరు మెసేజెస్‌లో గాని నిన్ను చంపేస్తాను ఇలాంటి పదాలు గాని వాడితే మీరు చట్టరీత్యా శిక్షార్హులవుతారు. ఆ యొక్క ఎవిడెన్స్‌గా ఉపయోగపడుతుంది. పాయింట్ నంబర్ 2 అశ్లీల మెసేజ్‌లు. అంటే యువత యువకుల్లో అమ్మాయిల్ని కాస్త టీజ్ చేస్తూ, అమ్మాయిని యొక్క అంగాంగాన్ని కాస్త వర్ణిస్తూ, ఆమెని కాస్త ఎబ్యూజ్‌గా తిడుతూ గాని, ఆమెని అశ్లీలంగా ఇట్లాంటి మెసేజ్‌లు గాని పెడితే, అమ్మాయిని ప్రపోజ్ చేస్తూ, ప్రపోజ్‌కి కూడా ఆమె యాక్సెప్టెన్స్ ఇవ్వకపోతే, నేను ముందు చెప్పినట్టుగా పాయింట్ నంబర్ 1లోకి టర్న్ అవుతుంది. ఇవన్నీ కూడా ఈ అశ్లీల మెసేజ్‌లు. ముఖ్యంగా ఏవో ఉన్నటువంటి న్యూడ్ ఫోటోస్ పంపించడం గానీ, అశ్లీలటువంటి ఆ కంటెంట్ ఉన్నటువంటి మ్యాటర్స్‌ని పంపించడం గానీ, సినిమా పాటల్లో కూడా ద్వంద్వార్థ పాటలు కొన్నుంటాయి. ఆ ద్వంద్వార్థ పాటలను ఒక డబుల్ మీనింగ్ డైలాగ్స్ అంటాం. ఆ డబుల్ మీనింగ్ డైలాగ్స్‌ని ఆమెను వ్యక్తిగతంగా ఊహిస్తున్నట్టుగా మాట్లాడుతూ, ఆమెను ఉద్దేశపూర్వకంగా చేస్తున్నటువంటి అశ్లీల మెసేజ్‌లు కూడా ఈ కేటగిరీ కిందకొస్తుంది. ఇలా పంపిస్తే సెక్షన్ 509 కింద 3-5 ఇయర్స్ వరకు కూడా శిక్షార్హులు అవుతారు. ఇది నంబర్ 2. నంబర్ 3 ఫేక్ న్యూస్. ముఖ్యంగా ఈ యొక్క ఎలా ఉంటాయంటే పర్టిక్యులర్‌గా ఒక రిలిజియన్ గాని, ఒక కాస్ట్ గాని ఇట్లాంటి వాటికి సంబంధించి లేనటువంటి వార్తని కన్ఫర్మేషన్ చేసుకోకుండా, ఏదో జరిగిందనే వార్తని కన్ఫర్మేషన్ చేసుకోకుండా ఇమ్మీడియేట్‌గా ఫార్వర్డ్ చేస్తుంటారు చాలామంది. అది మతానికి సంబంధించిందేనా, ఒక కులానికి సంబంధించిందేనా, ఒక వర్గానికి సంబంధించిందేనా, ఇతరత్రా ఒక జెండర్‌కి సంబంధించిందేనా, ఏదైనా ఒక న్యూస్ తెలిసి తెలియక ఒక వ్యక్తిగతంగా గానీ, ఒక గ్రూప్ ఆఫ్ ఒక సమూహానికి సంబంధించింది గానీ, ఇలాంటి ఫేక్ న్యూసెస్‌ని గానీ ప్రచారం చేస్తే, ప్రచారం అంటే ఏంటి? ఎవరో ఎక్కడో ఫేస్‌బుక్‌లోను, ఇన్‌స్టాలో ఉన్నటువంటి వార్తల్ని తీసి దాన్ని వాట్సాప్‌లో పెట్టి, వాట్సాప్ మెసేజ్‌ల్లో గానీ పక్కవారికి ఫార్వర్డ్ చేశారు అంటే, తప్పనిసరిగా వాళ్ళపైన కూడా ఈ ఎలక్ట్రానిక్ మీడియా చట్టం ద్వారా సెక్షన్ 153A అండ్ 505 ఈ సెక్షన్స్ ప్రకారం వాళ్ళ మీద కూడా కేసులు పడే అవకాశం ఉంటుంది. దీనిలో కూడా అప్ టు 3 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ వరకు కూడా జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఇక నెంబర్ 4th పాయింట్ రెప్యుటేషన్ దెబ్బతీసే ప్రయత్నం చేయడం. ముఖ్యంగా ఇది పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా జరుగుతుంటాయి. అంటే అమ్మాయి గానీ, లేకపోతే ఒక బిజినెస్‌లో పార్ట్నర్స్ గానీ, తన వ్యాపార లావాదేవీల్లో అమ్మాయిని గానీ కాస్త కించపరిచే విధంగా, ఆమె రెప్యుటేషన్‌ని కాస్త కించపరిచే విధంగా, సొసైటీలో కాస్త హుందాగా బతుకుతున్న వాళ్ళని ఆ కించపరిచే విధంగా, వాళ్ళకున్నటువంటి నేమ్ గానీ, ఫేమ్ గానీ, వాళ్ళకున్న సర్కిల్‌లో కూడా ఒక బ్యాడ్ మెసేజ్ పెట్టి, ఆ బ్యాడ్ మెసేజ్‌ని మనం కాస్త సర్క్యులేట్ చేస్తూ మన గ్రూపుల్లో గాని పంపించినట్టయితే, అది గాని కన్ఫర్మేషన్ వస్తే, ఆ రెప్యుటేషన్ తీసే విధంగా చేసినప్పుడు కూడా సెక్షన్ 499 అండ్ 500 అనే సెక్షన్ ప్రకారం అప్ టు 2 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ వరకు కూడా జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది.